అవుట్ ఆఫ్ ఆల్ ది సెషన్స్ వాట్ ఐ హ్యావ్ అటెండెడ్, అంటే ఇప్పటివరకు జరిగిన వాస్తు కానీ న్యూమరో కానీ ఏదైనా కానీ ఈసారి జరిగిన వాస్తుయాత్ర మాత్రం చాలా అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ది ప్రాక్టికల్స్ కావచ్చు, లేదంటే లైవ్ వెంకట్ గారు డెమాన్స్ట్రేట్ చేసిన పూజా పద్ధతి కావచ్చు, అవన్నీ కూడా వెంకట్ గారిని కూడా నిజంగా అంటే దానికి మీనింగ్ చెప్తూ చెప్పడము అది అది ఇంకొక లెవెల్. సో అది అంటే నేర్పించడానికి ఎంతమంది నేర్చుకోవడానికి ఎంతమంది ఉన్నా కానీ నేర్పించడానికి గురువులు ఉంటారు కదా. సో ఇప్పుడు అరిహంత్ గారితో పాటు వెంకట్ గారు జాయిన్ అయ్యారు. సో ఆయన టీచింగ్ పద్ధతి కూడా బాగా నచ్చింది నాకైతే సార్తో పాటు. అండ్ ఇంకా సార్ గురించి చెప్పాలి అంటే ఈసారి మేము నేర్చుకున్న దాంట్లో చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకున్నాము. అంటే లైక్ బేసికలీ ఇప్పుడు అంటే ఆన్లైన్లో కాదు, దాన్ని ఏమంటారు, మన టెక్నిక్స్ అవన్నీ ఎలా యూస్ చేయాలి, మనము ప్రాక్టికల్స్గా చేత్తో ఎలా చేయాలి అండ్ సాఫ్ట్వేర్ ఎలా యూస్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడము. అంటే బేసికలీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ వెళ్ళంగానే ఏం అబ్జర్వ్ చేయాలి, ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేశారు, ఏం అబ్జర్వ్ చేయాలి, సెకండ్ ఏం అబ్జర్వ్ చేయాలి, లైన్గా డెమాన్స్ట్రేషన్ చేయించి అండ్ స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. లైక్ మనం ఎలా అయితే సార్ అంటారో మనం ఫస్ట్ సూప్ స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత స్టార్టర్స్ తింటాము, దాని తర్వాత రైస్ అండ్ దెన్ స్వీట్, అలానే ఒక పద్ధతి అనేది ఉంటుంది చూడు. ఆ పద్ధతి ఈ కోర్స్లో నేర్పించారు చూడు, దట్ ఈస్ హైలైట్. వన్ ఆఫ్ ది స్పూన్ ఫీడింగ్ అని అంటారు, వాట్ ఈస్ డూయింగ్ టు ఆల్ ది స్టూడెంట్స్. అండ్ దాంతోపాటు ఈసారి నేను ఎప్పుడు ఇన్నిసార్లు వచ్చాను కానీ వాకింగ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వాకింగ్కి వెళ్ళాను. అండ్ దాంతోపాటు మేడం కూడా జాయిన్ అయ్యి మొత్తం మెడిటేషన్ లాగా యోగా లాగా అదే మెడిటేషన్ యోగా నేర్పించారు. మేడంది కూడా ఫస్ట్ స్టార్టింగ్ నాకైతే కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అండ్ ఐ జనరలీ కాంట్ వాక్ లాంగ్ దూరం, నేను ఎక్కువ వాక్ చేయలేను. సార్కి నేను ఎప్పుడు అడిగినాను వాకింగ్కి రావాలి అని అంటే, సార్ నేను అంత దూరం వాక్ చేయలేను సార్ అని అనేదాన్ని. బట్ సీరియస్లీ ఐ లైక్డ్ ఇట్. ఈ ఎన్వైర్న్మెంట్లో ఆ పచ్చదనంలో ఆ వాయిస్ వింటూ, పక్షుల వాయిస్లు కానీ అవన్నీ వింటూ వాకింగ్ మెడిటేషన్, దట్ ఈజ్ ఇట్స్ లైక్ రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట మొత్తం. అండ్ ఐ బేసికలీ ఫెల్ దట్ రిఫ్రెష్మెంట్ అనేది మొత్తం మార్నింగ్ లేసిన అలసట లేకుండా రిఫ్రెషింగ్గా ఉంది చూడండి, దట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, యాజ్ ఆఫ్ నౌ అంతే ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను, పాయింట్ రావట్లేదు. కానీ బట్ ఐ సిన్సియర్లీ అండ్ గ్రాటిట్యూడ్, ఐ రియలీ షో మై ఫుల్ గ్రాటిట్యూడ్ టు మై సర్ అండ్ రైట్ నౌ టు వెంకట్ సార్ ఆల్సో, బికాస్ హి హస్ టాట్ us ది న్యూ టెక్నిక్స్. అంటే ఎలా చెయ్యాలి, పూజా విధానం ఎలా చెయ్యాలి చెప్పారు చూడండి, అది నిజంగా నాకైతే నిజంగా బాగా నచ్చింది. సో ఐ విల్ ష్యూర్లీ ఇంప్లిమెంట్ దట్ ఇన్ మై హౌస్ ఆల్సో. లైక్ ఎలా చేయాలి, ఏమేమి చదువుకోవాలి ఏంటి అనేది నేను కూడా ప్రాక్టీస్ చేసి నేను కూడా చేసుకుంటాను టు ప్లీజ్ ది గాడ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు అండ్ థ్యాంక్ యూ సార్.